నాయకత్వం వర్ధిల్లాలి మహాజన్ నేత మాన్య శ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం వర్ధిల్లాలి మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి జై మాదిగ నాయకత్వం శ్రీ మందాకృష్ణ మాదిగ నాయకత్వం వర్ధిల్లాలి పద్మశ్రీ మందాకృష్ణ మాదిగ గారి నాయకత్వం జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బాబు జగజీవన్ రామ్ వర్ధిల్లాలి ఎంఆర్పీఎస్ వర్ధిల్లాలి ఎంఆర్పీఎస్ వర్ధిల్లాలి మనిషి మందాకృష్ణ గారి నాయకత్వం వర్ధిల్లాలి మందాకృష్ణ గారి నాయకత్వం సెక్రటరీ గారి దురాక్రమణలో నశించాలి పంచాయతీ సెక్రటరీ మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి భీమడోలు గ్రామ పంచాయతీ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ నిరంకుశత్వ వైఖరికి అవలంబిస్తున్నటువంటి మా దళిత ఎంఆర్పిఎస్ రాష్ట్ర నాయకుడు ఇల్లును విచక్షణ రహితంగా కూల్చివేయమనేది చాలా దారుణమైన హేయమైన చర్య. దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ మీద ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదు చేసి ఆవిడపై 5 నెలల నుంచి అంటే మన పంచాయతీ సొమ్ముని దుర్వినియోగం చేసి ₹1 కోటి దుర్వినియోగం చేసని కలెక్టరేట్కి లెటర్ ఇవ్వడం జరిగింది మా ఎంఆర్పిఎస్ నాయకుడు. అదేవిధంగా లోకయుక్తలో కూడా ఫిర్యాదు చేయడం దాన్ని అది దృష్టిలో పెట్టుకొని మా దళిత నాయకుడిని ఇల్లు కూల్చేయడం అనేది చాలా హేయమైన చర్య. ఆవిడని విధుల నుంచి రిమూవ్ చేసి ఆవిడపై ఎస్సీ అట్రాసిటీ నమోదు చేయాలని మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి డిమాండ్ చేస్తుంది. జరుగుతున్న ఈ ధర్మాకి పత్రికా విలేకరులకి నిన్న భీమడోలు గ్రామ పంచాయతీలో సంబంధిత పంచాయతీ సెక్రటరీ అయిన తనూజ విచక్షణ రహితంగా ఏ నోటీసు ఇవ్వకోకుండా ఇల్లుని పడగొట్టే పరిస్థితిని తీసుకొచ్చింది. దాన్ని అడ్డుకున్నందుకు తన మీద మరి చంద్రమౌళి మీద కూడా కేసు పెట్టడం జరిగింది. మరి నా వెనకాల ఎమ్మెల్యే ఉన్నాడు, నా వెనకాల డిపో ఉంది, నా వెనకాల మరి కలెక్టర్ గారు ఉన్నారు. ఎవరికి కావాల్సిన నిధులు నేను పంపిస్తున్నాను, ఎవరికి కావాల్సిన డబ్బులు వాళ్ళకి పంపిస్తున్నాను. కాబట్టి నన్ను ఎవరేం పీకలేరు, ఎవరేం చేయలేరు. ఆవిడ నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ మరి ఆ చంద్రమౌళిని ఇబ్బంది పెట్టి ఆ ఇల్లు పడగొట్టడం జరిగింది. మరి అదే విషయాన్ని మేము పునరావృతం చేస్తున్నాము. ఈ రోజున నడుస్తున్న ప్రభుత్వానికి మరి టీడీపీ బీజేపీ జనసేనతో పాటు ఎంఆర్పిఎస్ కూడా కష్టపడి ప్రభుత్వం నిలబెట్టే పరిస్థితిలో ఎంఆర్పిఎస్ ఈ రోజున ఉందని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏ ఒక్క అధికారిక అయినా మరి తనూజాకి కొమ్ముగాసి ఆవిడ అవినీతిని పెద్ద చేసే కార్యక్రమం తీసుకున్న వెంటనే మరి ఎంఆర్పిఎస్ ఖండించడానికి సిద్ధంగా ఉందని ఈ సందర్భం తెలియజేస్తున్నాం. అలాగే ఏ వ్యక్తి అయితే చంద్రమౌళి ఉన్నాడో చంద్రమౌళికి న్యాయం జరిగే వరకు కూడా మరి ఎంఆర్పిఎస్ రాష్ట్ర వ్యాప్తంగా మరి మేము విన్నంటే ఉంటామని సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఏలూరు జిల్లా భీమడోలు మండలం, నా పేరు కొత్తపల్లి చంద్రమౌళి అండి. ఏలూరు జిల్లా భీమడోలు మండలం కొత్తపల్లి చంద్రమౌళి నా పేరు. నేను భీమడోలు పంచాయతీలో సెక్రటరీ తనూజ గారు వచ్చి 5 నెలలు అవుతుందండి. ఈ 5 నెలల కాలంలో పంచాయతీ నిధులు ₹1 కోటి మిస్యూజ్ చేశారు. ఈ మిస్యూజ్ చేసిన విషయం నేను ఆన్లైన్ పేమెంట్ల ద్వారా ఆన్లైన్లో తీసుకొని ఈ 5 నెలల కాలంలో పంచాయతీ నిధులు ₹1 కోటి ఎలా దురాక్రమణకు గురయ్యాయి అని చెప్పేసి నేను మన ఏలూరు జిల్లా కలెక్టర్ గారికి పీజీఆర్ఎస్లో కంప్లైంట్ చేయడం జరిగిందండి. రేపు అనగా 8వ తారీఖు విచారణకు ఆదేశించి ఉన్నారు కలెక్టర్ గారు. కానీ ఈలోపే 24వ తారీఖున నేను ₹1 కోటి మిస్యూజ్ మీద కలెక్టర్ గారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని మీద డిపిఓ గారు ఈఓపిఆర్డీని విచారణాధికారికి నియమించారు. ఈరోజు హీరింగ్ డేట్ ఇచ్చారండి. కానీ ఈలోపు కొంతమంది మనుషుల చేత నన్ను రాయబారానికి పంపించి కేసు వెనక్కి తీసుకొని బెదిరించారు. నేను వెనక్కి తీసుకోనండి, కలెక్టర్ గారు విచారణకు ఆదేశించారు కదా, మీరు ఎటువంటి దురాక్రమం పాల్పడకపోతే సదరు విషయాన్ని విచారణలో తెలియజేయండి అని చెప్పానండి. ఈ క్రమంలో ఈరోజు విచారణ జరుగుతూ ఉండగా నిన్న భీమడోలు పంచాయతీ సెక్రటరీ తనూజ గారు తన సిబ్బందితో 10 మంది దుండగులను తీసుకుని వచ్చి ఒక జేసీబీ, ఒక ట్రాక్టర్ తీసుకొచ్చి ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా 188 జీవో ప్రకారం, పంచాయతీరాజ్ యాక్ట్ 188 జీవో ప్రకారం ఫస్ట్ నోటీస్ ఇవ్వాలి, సెకండ్ నోటీస్ ఇవ్వాలి, థర్డ్ నోటీస్ ఇవ్వాలి. అప్పుడు పోలీస్ ప్రొటెక్షన్ పెట్టుకొని ఏదైతే దురాక్రమణ ఉందో అదే దురాక్రమం కోల్చాలి. కానీ మాకు ఇంటికి తూర్పు వైపున పెద్ద డ్రైన్ ఉండగా వెనక వైపు డ్రైన్ అవసరం లేకపోయినప్పటికీ నీది పంచాయతీ రోడ్లకి ఒక గడుగు స్థలం వచ్చిందని చెప్పి మా ఇంటిని, మా ప్రహరీ గోడని కూల్చివేశారు. ఈ కూల్చివేస్తున్న సందర్భంలో నేను అడ్డుకున్నానండి. నాకు ఎటువంటి నోటీస్ ఇవ్వకుండా మీరు కూల్చడానికి మీకు ఎక్కడ అర్హత ఉంది అని అడిగినందుకు గాను
నా మీద పంచాయతీ గవర్నమెంట్ అధికారికి విధులకు భంగం కలిగిస్తున్న కేసు పెట్టి అప్పటికప్పుడు కేసు కట్టించేసి నన్ను పోలీసు వారి చేత అక్కడి నుంచి రిమూవ్ చేయించేసి నా ఇంటిని నా తల్లిదండ్రులు ఇద్దరు హార్ట్ పేషెంట్లు అండి, నాకు 3 బిడ్డలు, అందరూ గోల పెడుతున్నా సరే ఎటువంటి ఆమె ఒక లేడీ అయ్యుండి ఎటువంటి మానసికంగా ఇటు మానవతా ధర్మం కూడా లేకుండా నోటీస్ ఇవ్వకుండా అప్పటికప్పుడు కూల్చేసిందండి. ఈ కూల్చేసిన సందర్భంగా కూల్చేసింది. ఈరోజు విచారణ జరుగుతూ ఉండగా మా ఇంటిని కూల్చేసింది. ఈ సదరు విషయం మీద నేను భీమడోలు ఎస్ఐ గారికి కంప్లైంట్ చేయడం జరిగింది. నేను వెళ్ళేసరికి నా మీద ఒక ఎఫ్ఐఆర్ బుక్ చేసేయడం జరిగింది. నేను కంప్లైంట్ ఇచ్చిన సార్ ఆ కంప్లైంట్ మీద ఎఫ్ఐఆర్ చేయలేదు. సో డిఎస్పీ గారి దృష్టిలో పెట్టాలి, మాట్లాడాలి, చూద్దాం అన్నారా తప్ప నా కేసు కట్టలేదు. మన ఏలూరులో స్వీట్స్ సందడి, ఎన్నో స్వీట్ షాపులు వచ్చాయి. అందరి నోరూరించేలా రకరకాల స్వీట్స్ సరికొత్తగా నాణ్యతా ప్రమాణాలతో అతి తక్కువ ధరలకి మనకి ఇష్టమైన స్వీట్లు సరికొత్త రుచులతో అందిస్తున్న మన రెడ్డి స్వీట్స్ అండ్ బేకరీ. సామాన్యుడికి స్వీట్స్ తినే అవకాశం మన రెడ్డి స్వీట్స్ లోనే. ఇక విజయవాడకు వెళ్ళనవసరం లేదు. సారికి కావాల్సిన అరిసెలు, కజ్జికాయలు, గోరిమేటీలు, సున్నుండలు, బొబ్బట్లు, పూతరేకులు, చిలకలు, చలివిడి అతి తక్కువ రేట్లు మన రెడ్డి స్వీట్స్ లోనే లభించును. షుగర్ ఫ్రీ స్వీట్లు కూడా మన రెడ్డి స్వీట్స్ లోనే అందుబాటులో ఉన్నాయి. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకు స్వీట్లు, హాట్లు ఆర్డర్స్ పైన మన గుమ్మం ముంగిటే అందించడమే రెడ్డి స్వీట్స్ ప్రత్యేకత. అలాగే జెల్ కేకులు, కూల్ కేకులు, రెడ్ వెల్వెట్, చాక్లెట్, బ్లాక్ ఫారెస్ట్, వైట్ ఫారెస్ట్ కేకులు ఆర్డర్ చేసిన వెంటనే అందించబడును. మా అడ్రస్ న్యూ మున్సిపల్ షాపింగ్ కాంప్లెక్స్, చందన బ్రదర్స్ ప్రక్కన మెయిన్ బజార్, ఏలూరు 1. మా ఫోన్ నెంబర్ 9985035554.